మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన స్టాల్ గురించి చూపించడానికి ఎగ్జిబిషన్కి అయితే వచ్చానండి. అయితే మనకి ఈ రోజున ఈ పూట ఈ నిమిషం జీవితంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో మనం బతుకుతున్నామని చెప్పాలి. అలాంటిది ఒక హామీ కానీ ఏదైనా ధైర్యం కానీ ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు హాయిగా అని చెప్పచ్చు. అలాగే బీమాతో ధీమా అని చెప్పేసి రతన్ టాటా గారి గుర్తుగా ఒక స్టాల్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. రతన్ టాటా గారు అంటే మనందరికీ తెలిసిందే కదా. ఏకంగా 150 గ్రూపులకు సంబంధించిన కంపెనీస్ని రన్ చేస్తున్నారు రతన్ టాటా గారు. ఆయన చిరస్మరణీయ గుర్తుగా ఈ స్టాల్ని రన్ చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఈ స్టాల్ ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళ దగ్గర ఉన్న ఇది ఏదైతే ఉందో ప్రొఫైల్ ఏం వీళ్ళు రిక్వైర్మెంట్స్ చూపిస్తున్నారు, అసలు ఈ బీమాకు సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఒక్కసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాకేష్ కుమార్ అండి. రాకేష్ కుమార్ గారు, అసలు ఈ స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదేంటంటే ఇటీవల మరణించినటువంటి ఒక పారిశ్రామిక దిగ్గజం, సో కైండ్ హార్టెడ్ పర్సన్, మనుషులో దేవుడు అనుకోవచ్చు ఆయన. సో ఆయనకి నివాళి, ఒక ఘన నివాళి ఇస్తూ అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఉద్దేశం కోసము వారికి ఒక ప్రతి ఒక్కరికి ఈ హనంకొండ నగరంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో స్టాల్ అనేది మేము పెట్టాం. టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాల్ని మేము పెట్టాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక స్లోగన్తో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి, వారి యొక్క జీవితాన్ని వాళ్ళు బీమా చేసుకోవాలి. సో అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు, ఆ ఫ్యామిలీ పెద్దకి ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్డున పడకూడదు, ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి, ప్రజలందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించే ఉద్దేశం కోసము మనము ఈ స్టాల్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందండి. రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే మీరు చూసుకోవచ్చు, రతన్ టాటా గారికి ప్రతి కంపెనీలో కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఆయన 66% కూడా ప్రజల కోసమే అంకితం చేస్తూ అన్నారు అనేది అయితే మనకి తెలిసిన విషయమే. అయితే రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన పోయిన తర్వాత మీది ఎలా ఉంది గ్రూప్ అనేది? ఇట్స్ గుడ్ అండి, రెస్పాన్స్ చాలా బాగుంది. జనరల్గా అన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ చైర్మన్ గారు చనిపోతేనే ఇంకేదైతే షేర్ వాల్యూస్ పడిపోవడమో, మార్కెట్లో పడిపోవడమో ఉంటుంది. కానీ మాకు ఆయన చేసిన మంచి పనుల వల్ల, వారి నేమ్కున్న మంచి ఫేమ్తో చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది. రతన్ టాటా గారు ఇన్ని చేశారా నిజంగా దేశానికి, నిజంగా మనము ఒక మంచి వ్యక్తిని కోల్పోయామే అనే చాలామంది బయటకు వచ్చారు, వాళ్ళ ఉద్దేశాలను తెలియపరిచారు యాక్చువల్లీ. సో ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. వీఆర్ ఆల్సో గెటింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరికీ ఇన్సూరెన్స్ అనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇన్సూరెన్స్ అనగానే అంటే గొప్ప గొప్ప కంపెనీస్లో పనిచేస్తూ లక్షలలో సాలరీస్ తీసుకునే వాళ్ళే తీసుకోవచ్చు అన్న ఒక భ్రమ అయితే ఉంటుంది. మన దగ్గర చిన్న కుటుంబానికి సంబంధించి కూడా మీది అవైలబిలిటీ ఉందా? ఎంత ఛార్జ్ చేస్తారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాంటి అపోహ ఏం అవసరం లేదండి. ఓన్లీ చాలా మంచి శాలరీ వచ్చే వాళ్ళే తీసుకోవాలనో అలాంటిది ఏమీ లేదు. లైక్ ఒక డైలీ వర్కర్ లాంటి వాళ్ళు కూడా మన టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000 పర్ యానం. సో అంటే మంత్లీ 2,000 రూపాయలు, విచ్ ఎనీబడీ కెన్ అఫోర్డ్. మేబీ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, ఈ రోజుల్లో పాపం వాళ్ళ బతుకు జీవనం కోసం చేసే చిన్న చిన్న పనుల సంబంధించిన వాళ్ళైనా సరే దే కెన్ టేక్ ది ఇన్సూరెన్స్ ఫ్రమ్ అస్. అంటే కంపెనీస్ కూడా తీసుకోవచ్చు అండి. అంటే మీ దగ్గర బీమాస్ తీసుకునే దాంట్లో కంపెనీస్ అప్రోచ్ అయ్యారు. సపోజ్ నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఒక జొమాటో బాయ్ ఉన్నాడు, యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నాడు రీసెంట్గా. ఆ అబ్బాయికి కంపెనీ త్రూ అట్లాంటి బీమాలు రావడానికి ఎట్లాంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయా? డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ అన్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అండి. వాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీస్ కనుక మన టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్తో టైఅప్ అవుతే వాళ్ళ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్లో ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనము ఇన్సూరెన్స్ ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా వివరించారు. అండ్ మీకు సంబంధించినవి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మేము ఈ వీడియోలో పొందుపరుస్తాము. డెఫినెట్లీ వాళ్ళకు ఒక ఆధారము, ప్రతి ఒక్కరికి జీవితం మీద ఒక ఆశని మీ ద్వారా కల్పించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.